హాయ్ సార్. హాయ్ అమ్మా. అంటే ఈ మిసైల్స్ ఓన్లీ ఆపరేషన్ సింధూర్ కోసమే రెడీ చేశారా? కాదు ఆపరేషన్ సింధూర్ కొరకు కాదు. డిఆర్డిఎల్ అంటే డిఆర్డిఓ అంటే ద మెయిన్ ప్రాజెక్ట్ ఏం ఈజ్ అంటే మన ఎనిమీస్ గురించి మనం తయారు చేసి పెట్టుకుంటాము. బికాస్ అంతలోపు మనకు సింధూర్ వచ్చింది కాబట్టి మనం మన మిసైల్స్ యూజ్ చేయడం ప్రారంభించాము. మన దాని లోపల ఈ టోటల్ మన ఇండియా లోపల ఎక్కడెక్కడ ఉందో అన్నీ మనకు రెడీ చేసి పెట్టుకున్నాము. టోటల్ మనకి అది అంతా సీక్రెట్. మిజైల్స్ మాత్రం 100% డిఆర్డిఓలో హైదరాబాద్లోనే డెవలప్ అయింది. అంటే ఇప్పుడు మనకి పాకిస్తాన్కి పంపించిన మిసైల్ అంటే ఏ రకంగా తయారు చేశారు సార్? ఈ రకంగా అంటే చూడు, డిఆర్డిఎల్ 56 ల్యాబ్స్ ఉన్నది. సో మన మెయిన్ డిఆర్డిఎల్ ప్రాజెక్ట్ ఏంటంటే టోటల్ మిజైల్ ఇంటిగ్రేషన్ అన్ని డిఫరెంట్ పార్ట్స్ అన్నీ కలిసి ఒక జాగాలో వచ్చి డిఆర్డిఎల్కి వస్తుంది. డిఆర్డిఎల్ నుంచి ఇంటిగ్రేషన్ తయారవుతుంది. ఇంటిగ్రేషన్ చేసి వేరియస్ పార్ట్స్ ఆఫ్ ఫైరింగ్ వాళ్ళకు ఇప్పుడు నేవీ అండ్ ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్కి వాళ్ళకి ఎలాంటిది మిజైల్ కావాలో వాళ్ళు ఎలాంటివి ఉండాలి మిజైల్ అని మేము డిజైన్ చేస్తాం. డిజైన్ వాళ్ళకి ఇలాంటి మాకు యూజ్కి ఇచ్చేస్తాం అనమాట వాళ్ళు. అంటే ఇప్పుడు మనం పాకిస్తాన్లో పంపించిన మిసైల్ ఏది సార్ వీటిల్లో? అంటే అన్ని డిఫరెంట్ ఉన్నది. పాకిస్తాన్ పంపించే మిజైల్ ఆకాశ్ పంపించారు, ఎల్ఆర్సామ్ పంపించారు. ఇప్పుడు సీ వర్షన్ రాగానే అండర్ వాటర్ మిజైల్ అని ఉన్నది, అది సాగరిక అని ఉన్నది, దాన్ని K-15 ఉన్నది, B-05 అని మిజైల్ ఉన్నది. అది ఇట్స్ ఆల్ న్యూక్లియర్ వెపన్స్ ఉంటుంది. ఎన్ని కిలోమీటర్ నుంచి మనం షూట్ చేయొచ్చు? B-05 వచ్చి 750 కిలోమీటర్స్, K-4 వచ్చి 3500 కిలోమీటర్స్ ఉంది, ఆకాశ్ 120 కిలోమీటర్స్, ఎల్ఆర్సామ్ వచ్చి 300 కిలోమీటర్స్. అట్లా డిఫరెంట్ రేంజెస్ ఉన్నాయి. అగ్ని 5 వచ్చి 5000 కిలోమీటర్స్ ఉంది అట్ లాస్ట్. అది అగ్ని 1 and 2, 3 అనగా చేసుకుంటూ పోయి అగ్ని 5 లాస్ట్. అగ్ని 5 5000 కిలోమీటర్స్ దాకా మనం ఇక్కడ ప్రిపేర్ చేసి పెట్టాం. ఎంతవరకు డ్యామేజ్ చేసింది సార్? డ్యామేజ్ అది చెప్పలేమంటే డిపెండ్స్ అపాన్ వార్ హెడ్ మీద ఉంటుంది. అంటే ఇంకా పాక్కి పంపించే అవకాశం ఉందంటారా? పాక్కి ఇంకా మిసైల్స్ పంపించే అవకాశం ఉందంటారా? వాళ్ళు ఏదైనా కవ్వింపు చర్య చేస్తే ఇప్పుడైతే ఇది శాంపుల్ ఉంది, తర్వాత చాలా పెద్దగా ఉంటుంది ఏదైనా చేస్తే. ఇప్పుడు చిన్నగా చేశారు కదా, దానికి అది మన 28 మెంబర్స్ చనిపోయారు కదా, దానికి అది జవాబు ఉంది. ఇప్పుడు ఇంకా ఏదైనా చేస్తే మొత్తం ఫినిష్ అయిపోతుంది. అంటే మనకి వార్నింగ్ ఇచ్చారు కదా, ఇండియాని వదిలిపెట్టాము ఎంతకింత రామా ఏమైతుంది అది చెప్తే అవుతుందా? మన దగ్గర ఎంత ఉన్నది చూడండి. ఇవి అన్నీ ఇట్లా డెవలప్ చేసి ఇప్పుడు డెవలప్ చేసినవి కాదు, ముందే చాలా చేసి పెట్టినవి ఉన్నాయి. వరల్డ్ అందరికంటే ఎక్కువ టెక్నాలజీ మన దగ్గర ఉంది. అంటే మనకి మాక్ డ్రిల్ కూడా చేస్తున్నారు కదా. డ్రిల్ అది ఓన్లీ టు మన సిటిజన్స్ కు తెలవాలి కదా, మన ఇంత పెద్ద కంట్రీ ఉంది. అంటే సేవ్ ద పీపుల్ అన్నట్టు మాక్ టెస్ట్ ఎందుకు చేస్తారంటే హౌ టు సేవ్ ద పీపుల్. మనం ఇప్పుడు సపోజ్ ఇది మనం ఏమంటారు దాన్ని మెడికేటెడ్ అయింది, ఎట్లా తీసుకెళ్ళాలంటే ఆల్ యంగ్ మ్యాన్స్ పని చేయడానికి రెడీ ఉండాలన్నమాట. ఇది ఎవరి కుక్కల గురించి కాదు, టోటల్ మనం డెడికేట్ అయిపోవాలి. ఈవెన్ దాని వార్ వచ్చినప్పుడు అంటే ఎట్లా హౌ టు సేవ్, హౌ టు ది ఫుడ్ ఎవ్రీథింగ్ అంటే ఒక్కొక్క బ్యాచ్ వైజ్ ఉంటుంది. వాళ్ళంతా కంటిన్యూస్లీ పనిచేస్తూ ఉంటే మనకి సేవ్ అనేది ఎక్కువ లైఫ్స్ ఇది కాకుండా ఉండడానికి అవగాహన కల్పించడానికి. ఇప్పుడు సపోజ్ అక్కడ బాంబు పడుతున్నది, మంటలు వస్తున్నాయి, ఎలా ఆర్పాలి దానికి మాక్ టెస్ట్ ఉంటుంది. బిఫోర్ గోయింగ్ మాక్ టెస్ట్ కంపల్సరీ చేస్తారు వారికి ముందు. ఎందుకంటే లండన్లో చూసుకుంటే ఒకరికొకరం తిట్టుకొని ఉంటున్నారు కదా, సో దీన్ని బట్టి ఏమంటారు మీరు? వాళ్ళు అంతా అందరూ చెప్పి చేస్తున్నారు, అదంతా దాంట్లో ఏమి ఇది లేదు. సో మన చాలా మంచి మన దగ్గర ఆర్మ్ ఫోర్సెస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో అది ఏదో ఇట్లా కాశ్మీర్లో చేస్తే ఇప్పుడు చూడలేదు. మొత్తం 11 సంవత్సరాలు మోదీ పరిపాలనలో ఆర్టికల్ 370 వెళ్ళిపోయింది, మొత్తం NRC వచ్చేసింది, ఇంకా ఇప్పుడు వక్ఫ్ యాక్ట్ వెళ్ళిపోయింది. మొత్తం ఇండియాలో అందరూ ఇప్పుడు సమానమే అయిపోతారు. ఇట్లా రిలీజియస్ వైజ్ ఏమి ఉండదు, అందరు సమానం అయిపోతారు. అందరికీ సేమ్ ట్రీట్మెంట్ ఉంటుంది. నో హిందూ ముస్లిం క్రిస్టియన్ ఇట్లా ఏముండదు, అందరు ఒకటే, అందరికీ ఒకటే రూల్. అది మెల్లమెల్ల ఇన్ని సంవత్సరాలు డెవలప్ అయింది. 60-70 సంవత్సరాల నుంచి ముందటి నుంచి ఎవరు ఏం చేయలే, వాళ్ళకు వీళ్ళకు ఇట్లా హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కరెక్ట్ సిస్టమేటిక్ అవుతుంది. ఆపరేషన్ సింధూర్ అంటే సింధూర్ పేరు పెడతారని ఊహించారా మీరు? కాదు, ఆపరేషన్ సింధూరు సారు చాలా ప్లాన్ చేసే పెట్టారు. అక్కడ ఏదైతే పహల్గామ్లో అటాక్ అయింది కదా, అక్కడ
మతం చూసి అక్కడ ఉన్న ఫీమేల్స్కు వాళ్ళ హస్బెండ్కు మన సంప్రదాయంలో ఏముంది, పెళ్ళి అయిన ఆమెకు సింధూర్ ఉంటుంది. సో ఆ సింధూర్ జరిపేసిండ్రు కదా, అందు గురించి మీరు సింధూర్ది ఇది చూడండి, దాంట్లో గిన్నెలోకి వెళ్ళి కొద్దిగా సింధూర్ పడిపోయినట్టుంది. అదే పేరు పెట్టి ఇద్దరు ఫీమేల్స్ని పంపించి మొత్తం డిస్ట్రాయ్ చేసేసిండ్రు ఈ ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్తో. అంటే మేల్స్ బోలే సార్, అది వాళ్ళు పహల్గామ్ అటాక్లో లేడీస్తోని ఏదైతే వాళ్ళకు బాధ పెట్టినరో లేడీస్తోనే అటాక్ చేపించేసిండ్రు మన ప్రధానమంత్రి గారు. ఇంతటితోనే దాడులు ఆగుతాయి అనుకుంటున్నారా? వాళ్ళు కవ్వింపు చర్య చేస్తే ఇప్పుడు తర్వాత కాదు, మొత్తం దుకాణమే బంద్ అవుతుంది. వాళ్ళతో మొత్తం పాకిస్తానే అవుట్ అయిపోతుంది. మన దగ్గర అంతా ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్ ఉంది, మన దగ్గర అంతా నాలెడ్జ్ ఉంది. మన హైదరాబాద్లోనే దాదాపు 200 మంది ఉగ్రవాదులు ఉన్నారన్నారు. ఉగ్రవాదులు లేరు, చొరబాటుదారులు వాళ్ళు. పాక్ సంబంధించి చొరబాటుగా వచ్చేస్తారు. ఇంత పెద్ద కంట్రీ కదా, 150 crores పాపులేషన్ ఉంది, వచ్చేస్తారు. అయినా దాన్ని కూడా ట్రీట్మెంట్ అవుతుంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఆయన మన జస్టిస్ షాప్ దగ్గర దాదాపు 1000 మందికి ఆయన అన్నదానం చేశారు. ఆయన దేశభక్తి అంటే ఇంకా ముందుండే ఫస్ట్ మన గవర్నమెంట్ ఫస్ట్ మంది నిలబడి అన్నారు. సరే సక్సెస్ ఈరోజు ఈ సక్సెస్ ని మనం ఇంతమంది మన ఇండియన్స్ కింద ఒకటయ్యి దీనికి ఇది ఎక్కడ వరకు వినిపించాలంటే అక్కడ వరకు వినిపించాలి. ఓకేనా? ఇప్పుడు మన అరవింద్ సార్ మాట్లాడారు దీని గురించి. ముఖేష్ సార్ కూడా మాట్లాడతారు. athletic coach, kabaddi coach, illa मेरे देश की धरती सोना उगले उगले हीरे मोती, मेरे देश की धरती, मेरे देश की धरती सोना चांदी उगले हीरा मोती, मेरे देश की धरती. ఒక్క అభిషేకం అంటే ఇప్పటి వరకు మన అన్నిట్లో మన క్యాష్ గురించి అన్నిట్లో రాస్తారు. కాకపోతే ఒక స్పోర్ట్స్ లోనే మనం అడగం. మనం ఏంటి అవసరం, మనం ఎప్పుడు అయితే ఇండియన్సే. ఓకే, ఇప్పుడు అరవింద్ సార్ మాట్లాడతారు. భారత్ మాతా కీ जय मोदी की రీసెంట్ గా మనకి ఇప్పుడు పాకిస్తాన్ లో డిస్ట్రాయ్ చేసిన మిసైల్ ఇదే, ఆకాశ్ మిసైల్. క్లబ్ తమ్ముడు అరే చూసుకోరా సబ్మెరైన్ మిసైల్. ఒకసారి అందరూ ఇటువైపు వస్తే ఒక ఫోటో తీసుకున్న తర్వాత స్వీట్స్ పంచుకుని మన గ్రౌండ్ వెళ్ళిపోవాలి. అరవింద్ సార్కి గట్టిగా ఇలాంటి ప్రోగ్రామ్ ఇంకా చేయాలని గట్టిగా ऑपरेशन सिंदूर को सक्सेसफुल हुआ। आप सब नरेंद्र मोदी जी को दिल से धन्यवाद करके
और इसके साथ साथ गर्व से कहते हैं कि हमारे नरेंद्र मोदी जी हमारे प्रधानमंत्री बोलते क्योंकि पाकिस्तान में 2000 सैनिक भाग चुके हैं, 200 ऑफिसर्स रिजाइन कर चुके, क्योंकि नरेंद्र मोदी जी से हम मुकाबला नहीं कर सकते, भारत से नहीं कर सकते बोलते। हम सबको ये प्राउड मोमेंट है। और हमारे नरेंद्र मोदी जी पिछले मुख्यमंत्री के जैसा डरते नहीं, ओबामा बचाओ बचाओ नहीं बोलते, देख लेंगे, बोलते नहीं डरते क्या हमारे नरेंद्र मोदी है तो मुमकिन है। हम सबको गर्व है कि हमारे प्रधानमंत्री नरेंद्र मोदी जी हैं और तेलंगाना के मुख्यमंत्री से भी हम रिक्वेस्ट कर रहे हैं। और क्योंकि अभी भी पाकिस्तान के और बांग्लादेशी मुस्लिम अभी भी बचे कुछ तेलंगाना में है, उन सबको भी ढूंढ के निकालो, पाकिस्तान को भेजो, वरना आ रहे दिनों में हम सबको खतरा है। पाकिस्तान में हमें खतरा है। सीएम रेवंत रेड्डी जी से हमारी विनती है कि जल्द से जल्द उनको निकाल के यहाँ से फेंको, वरना तेलंगाना में भी कुछ न कुछ होने वाला है। और उसके साथ साथ पाकिस्तान मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद, हिंदुस्तान जिंदाबाद, हिंदुस्तान जिंदाबाद, हिंदुस्तान जिंदाबाद, हिंदुस्तान जिंदाबाद। जय श्री राम, जय श्री राम। भारत माता की जय, नरेंद्र मोदी की जय, भारत माता की भारत माता की जय, भारत माता की जय।